హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో ఉంది సుజుకి ఈ యాక్సెస్. సో ఈ స్కూటర్ అయితే లాంచ్ అయ్యి మనకి ఆల్మోస్ట్ 6 months పైన అయింది. సో దీనికి సంబంధించిన రివ్యూస్ మీరు ఇప్పటికే చాలా అయితే చూసే ఉంటారు మన స్టైల్లో. సో నేను ఈ స్కూటీని డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఒక 3 days నుంచి అయితే ఈ స్కూటీ నాతోనే ఉంది. దాదాపుగా ఒక 50 నుంచి 60 kilometers డ్రైవ్ చేశాను. సో నాకైతే ఫుల్ ఐడియా వచ్చిందని అయితే చెప్పను, కానీ ఒక ఇనిషియల్ ఐడియా అయితే వచ్చింది. దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి ఈ స్కూటీ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోబడలేదు, ఇవన్నీ కూడా మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఎవరైతే ఈ స్కూటీ కొనాలని ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 by 1 మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ స్కూటీ యొక్క స్పెసిఫికేషన్ గురించి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేది మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే నాకు నైట్ టైం త్రో నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా వీడియోలో ఒకసారి వీలైతే ప్లే చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు. సుజుకి లోగో అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ లుక్స్ కూడా మీరు గమనిస్తే చాలా రెట్రో లుక్స్ ఉందన్నమాట. దాని తర్వాత మనం వీల్ సైజ్ విషయానికి వస్తే ఈ స్కూటర్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా 12-inch వీల్సే ఆఫర్ చేస్తున్నారు. బట్ టైర్ సైజ్ అయితే మారుద్ది అనమాట. ఫ్రంట్ సైడ్ 90/90 సైజ్ టైర్ ఆఫర్ చేస్తుంటే బ్యాక్ సైడ్ 100/80 సైజ్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 2 టైర్లు కూడా సిఎట్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇదైతే మంచి విషయమనే చెప్పాలి. నెక్స్ట్ కమింగ్ టు సస్పెన్షన్, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ అండ్ బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సూపర్ సస్పెన్షన్ అయితే చెప్పను, బట్ డైలీ యూజ్ అయితే మనకి బాగానే ఉంటుంది. నేను చిన్న చిన్న గతుకుల రోడ్లలో అండ్ నార్మల్ రోడ్ మీద కూడా డ్రైవ్ చేశాను. నాకైతే బాగా అనిపించింది సస్పెన్షన్. నెక్స్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 180mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ కూడా బాగానే ఉంది, డైలీ యూజ్కి మనకి సరిపోతుంది. సో బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ కావాలని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్కూటర్స్కి అయితే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అవసరం లేదు. ఇంకా సైడ్ వీలో కూడా ఈ స్కూటర్ మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఐ క్యాచ్గా కూడా ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే సో ఇదేంటబ్బా కొత్త స్కూటర్ అని ఖచ్చితంగా తిరిగి చూడాల్సిందే. నాకు సైడ్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఎందుకంటే మనకు కొంచెం కాస్ట్లీ స్కూటర్స్ ఉంటాయి అనమాట. ఈ సెగ్మెంట్ కాదు, మనకి కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో ఆ స్కూటర్ లాగా అనిపిస్తుంది. సో ఆ స్కూటర్ అయితే తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్యాక్ సైడ్ లుక్ కూడా మీకు బాగుంది. మీకు ఫ్రంట్ సైడ్ ఎలాగైతే రెట్రోగా అనిపిస్తుందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా మీకు అదే రెట్రో లుక్స్ వస్తుంది ఈ స్కూటర్. మీకు ఇంకోటి చూస్తే ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. మనకి కొన్ని స్కూటర్లు సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు కదా, బట్ దీంట్లో ఇంటిగ్రేట్ చేశారు. సో ఓవరాల్ బ్యాక్ లుక్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా ఈవీ స్కూటర్ అనగానే చాలామంది కాంప్రమైజ్ అవ్వాల్సింది సీటింగ్ కంఫర్ట్ దగ్గర. బట్ ఈ స్కూటర్లో మాత్రం మీరు సీటింగ్ కంఫర్ట్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే దీంట్లో ప్రొవైడ్ చేసిన సీట్ అయితే చాలా లెంత్గా ప్రొవైడ్ చేస్తారు అండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. మీరు నార్మల్గా కంపారిజన్ చేయాలంటే మనకి నార్మల్ సుజుకి యాక్సెస్ ఉంది కదా, సేమ్ ఆ సీట్ లాగే ఉంటుంది అనమాట. దీని కంఫర్ట్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో లాంగ్ డ్రైవ్స్ అప్పుడు కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది ఈ సీట్ వల్ల. మీరు ఇంకా హైట్ కూడా చూసుకోవచ్చు. ఈ స్కూటర్ మనకి 160mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో నా హైట్ 5 feet 8 inches. మనకి చాలా వీడియోస్ అయితే చెప్పాను. నా 2 కాళ్ళు కూడా ఈజీగా అందుతున్నాయి అనమాట. దీనివల్ల ఏంటంటే లేడీస్కి చాలా బాగుంటుంది ఈ స్కూటర్. ముఖ్యంగా ఈవెన్ చెప్పాలంటే కూడా వీళ్ళు లేడీస్ని టార్గెట్ చేసి ఈ స్కూటర్ని అయితే లాంచ్ చేశారు. సో జెంట్స్కి కూడా ఉపయోగపడేది కాదు, బట్ లేడీస్కి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మూవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ స్కూటర్ని. మనం ఎప్పుడైనా సరే పార్కింగ్లో పెట్టినప్పుడు నెక్స్ట్ బయట తీయడానికి చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల అంటే ఈ స్కూటర్ మనకి చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల దీన్ని అటు ఇటు మూవ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చాలా వరకు లేడీస్ మనకి కష్టపడతా ఉంటారు కదా ఎప్పుడన్నా పార్కింగ్లో పెట్టినప్పుడు స్కూటర్ని అటు ఇటు మూవ్ చేసుకోవడానికి, బట్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ స్కూటర్ తోటి. నెక్స్ట్ ఈ స్కూటర్లో మనకి 4.2 inches TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరీ అంత అడ్వాన్స్ అయితే అని చెప్పను కానీ, బట్ దీంట్లో ఉన్న అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ యాక్యురేట్గా కూడా వర్క్ చేస్తుంది. దాని తర్వాత మనకి దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటీలో. నెక్స్ట్ మనకి బైక్ కావాల్సిన మొత్తం అన్ని ఫీచర్లు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే దీంట్లో మనకి కొత్త ఫీచర్ అనమాట. సో మనం కీ లేకుండానే ఈ స్కూటర్ని ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి కీ మన పాకెట్లో ఉంటే సరిపోద్ది అనమాట. ఇది వచ్చేసి దీనికి జస్ట్ దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా నాబ్, ఈ నాబ్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి మనం రైట్ కన్నామంటే ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకునే ఇది ఉంటుంది కదా, ఈ పోర్ట్ అయితే ఓపెన్ అయిపోద్ది. దాని తర్వాత దీన్ని జస్ట్ ఇలాగా లెఫ్ట్ తిప్పామంటే మన డిక్కీ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత మనం ఈ స్కూటర్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఉన్న ఈ బటన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే మనకి గ్రీన్ సింబల్ వస్తుంది. దాని తర్వాత ఈ నాబ్ని సింపుల్గా ఇలా అన్నామంటే ఆటోమేటిక్గా మనకి ఈ స్కూటర్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఈ స్కూటర్ సీట్ తోటి మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే ఉంది. జనరల్గా మనం స్కూటీ సీట్ ఓపెన్ చేసినప్పుడు ఇది పడిపోకుండా దీన్ని ఇలా పట్టుకోవాలి కదా, బట్ దీన్ని ఇలా పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం ఓపెన్ చేసి ఇలా పెట్టగానే దీన్ని
ఎంతసేపు అన్నా ఇలా పెట్టుకోవచ్చు. వన్స్ మనం ఇక్కడ లోడ్ చేసిన తర్వాత దీన్ని సింపుల్గా ఇలా అనేసి దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అనిపించింది. ఇంతవరకు ఏ స్కూటీలో కూడా మనకి ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మనకి అండర్ సీట్ స్టోరేజ్ అయితే అంత ఎక్కువ అయితే లేదనమాట. జస్ట్ 17 లీటర్స్ స్టోరేజ్ మాత్రం మనకి ఆఫర్ చేస్తున్నారు. ఒక హెల్మెట్ అయితే నీట్గా మనం ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవీ స్కూటర్ అనగానే మనకి మెయిన్గా మాట్లాడేది బ్యాటరీ మనకి ఎంత కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, రేంజ్ ఎంత ఇస్తుంది, దాని తర్వాత పికప్ ఎలా ఉంది, డ్రైవ్ క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా 1 by 1 మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే నేను రైడ్ క్వాలిటీ గురించి మాట్లాడతాను. రైడ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. నేను ఎక్కువగా సిటీలోనే డ్రైవ్ చేశాను. సిటీలో డ్రైవ్ చేసినప్పుడు నాకు డే టు డే లైఫ్లో బాగానే అనిపించింది. సైడ్స్ తిప్పేటప్పుడు కానీ, ఈవెన్ సస్పెన్షన్ కానీ, దాని తర్వాత బ్రేకింగ్ కానీ, ఇవన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి. మరి టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ స్కూటర్ తగ్గట్టు అన్నీ నాకు బాగానే అనిపించాయి. దాని తర్వాత మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఇనిషియల్ పికప్ గురించి. సో ఇనిషియల్ పికప్ అయితే మనం ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే స్కూటర్తో కంపేర్ చేసినప్పుడు అంత రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ మనకి డే టు డే లైఫ్కి అయితే బాగానే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడదాం. ఈ స్కూటీలో మనకి 3.1 kWh ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ స్కూటర్కి. ఈ సెగ్మెంట్లో వేరే ఏ స్కూటర్కి కూడా ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అయితే ఆఫర్ చేయట్లేదు అనమాట. ఈ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వల్ల మనకి ఏమవుతుందంటే 4 times మనకి ఎక్స్ట్రాగా లైఫ్ సైకిల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. నెక్స్ట్ 4 times మనకి రీఛార్జింగ్ సైకిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఓవరాల్ మైలేజ్ ఉంటుంది మనకి. లైఫ్ టైం ఓవరాల్ మైలేజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వల్ల మీకు హై టెంపరేచర్స్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అనేది చాలా రిలయబుల్గా ఉంటుంది. మీకు నార్మల్ ఎన్ఎంసీ బ్యాటరీస్ ఎలా ఉంటుందంటే అంత రిలయబుల్గా ఉండవు అనమాట. అవి ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతుంటాయి. బట్ దీంతో మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ముఖ్యంగా మన ఇండియన్ కండిషన్స్కి ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దాన్ని మైండ్లో ఉంచుకొని వీళ్ళు ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకోటి మీకు ఈ స్కూటర్లో మనకి 4.1 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 15 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే దీన్ని మనం జస్ట్ నార్మల్ ఏసీ ఛార్జింగ్ తోటి 10 to 80% ఛార్జ్ చేయడానికి దాదాపుగా 4.5 గంటల టైం అయితే పడుతుంది. నేను కూడా రియల్ టైంలో చెక్ చేశాను. దాని తర్వాత మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో డీసీ ఛార్జర్ తోటి మీరు జస్ట్ 1 hour 12 minutesలో 0 to 80% వరకు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. క్విక్గా కూడా ఉంది. ఇంకోటి నేను ఈ స్కూటర్లో గమనించింది, డ్రైవ్ రేంజ్ అనేది మీకు వెంటనే పడిపోతుంది అనమాట. అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ. మీకు ఈవెన్ 20% వచ్చిన తర్వాత కూడా చాలా స్కూటర్లో ఏమవుతుందంటే మనకి రేంజ్ అనేది టప్మని పడిపోతుంది అనమాట. బట్ ఈ స్కూటర్లో అయితే ఆ రేంజ్ అనేది వెంటనే పడిపోదు. మనకి క్లియర్గా రేంజ్ అయితే వస్తుంది అనమాట. నాకు రియల్ వరల్డ్లో వీళ్ళు నాకు స్కూటర్ ప్రొవైడ్ చేసినప్పుడు 50% ఛార్జింగ్ మాత్రమే ఉండింది. సో దాన్ని ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టిన తర్వాత నాకు అరౌండ్ ఒక 91 kilometers రేంజ్ అయితే చూపించింది. నేను సగం దూరం డ్రైవ్ చేసిన తర్వాత 50% బ్యాటరీ డ్రైన్ వరకు డ్రైవ్ చేసిన తర్వాత నాకు అరౌండ్ ఇంకా కూడా ఒక 40 kilometers అయితే చూపిస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా నాకు సడన్ డ్రాప్ అయితే లేదు ఈ బ్యాటరీలో. సో థ్యాంక్స్ టు దట్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పిన రేంజ్ ఎంతంటే, వీళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ ఎంత 95 kilometers. నాకైతే డెఫినెట్గా ఒక 85 to 90 kilometers అయితే ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ స్కూటర్లో మనకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే దీంట్లో ప్రొవైడ్ చేసిన డ్రైవ్ బెల్ట్ అనమాట. జనరల్గా మనకి CVT బెల్ట్స్ వస్తుంటాయి కదా, దానికంటే ఇది మనకి 3 times ఎక్కువ లైఫ్ టైం అయితే వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనికి మనకి అసలు మెయింటెనెన్సే అవసరం లేదు. 70,000 kilometers పాటు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా దీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే దాదాపుగా ఆన్ యావరేజ్గా ఒక 7 ఏళ్ల పాటు మీకు ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు క్రియేట్ చేయదనమాట. ఇదైతే నాకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అనిపించింది ఈ స్కూటర్లో. ఇంకా మన ఛానల్లో మేజర్గా ఎక్స్పెక్ట్ చేసేది డౌన్ సైడ్స్ గురించి కదా. సో ఈ స్కూటర్లో నేను మేజర్గా డౌన్ సైడ్స్ అయితే ఏమీ ఎక్కువగా గమనించలేదు. మేజర్ డౌన్ సైడ్స్ అంటే ఇంకా చెప్పాల్సి వస్తే ఏంటంటే రేంజ్ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేది. బట్ అగైన్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ కదా, ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వల్ల మనకి రేంజ్ కొంచెం తక్కువగానే ఉంటుంది. దానివల్ల సేఫ్టీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైజింగ్ వీళ్ళు ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ప్రైజింగ్ ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకురావాల్సింది. బట్ ప్రైజింగ్ కొంచెం ఎక్కువగా అనిపించింది నాకైతే. ఈ స్కూటీ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ మనకి 1,88,000 వరకు ఉంది. సో ఆల్రెడీ మీకు 1,95,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైజింగ్ కొంచెం వీళ్ళు చూసుకొని ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఈవెన్ ఈ స్కూటర్ లాంచ్ అయినప్పుడు కూడా నేను అదే మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ స్కూటర్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేకపోతే దగ్గర నుంచి చూడాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆరుష్ సుజుకి నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీ ఇంటి దగ్గరికి వాళ్ళు టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా మీకు బెనిఫిట్స్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎప్పుడు చెప్పేదే, ఇలాంటి అనాలిసిస్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.